ప్రేమసాగరం రెండవ భాగం. ఒకటవ భాగంలో రామారావు, మాధవరావు స్నేహితులు, వాళ్ళ పిల్లలు రఘునాథరావు, స్వప్న. రఘునాథరావు స్వప్నని అమితంగా ఇష్టపడతాడు. కానీ స్వప్న జయరాం అనే మరో వ్యక్తిని ఇష్టపడడం జరుగుతుంది. ఆ విషయం తెలిసిన రఘునాథరావు కృంగిపోతాడు. కథ కొనసాగుతుంది. ఆలోచనల తీవ్రతకు నరాలు చిట్లిపోతాయేమో అనిపించింది రఘునాథ్కు. స్వప్న, ప్రేమ కొందరి పాలిట వరమైతే మరికొందరి పాలిట శాపం అవుతుంది. నేను శాపగ్రస్తుణ్ణి. అందుకే ఏ తప్పు చెయ్యకుండానే నువ్వు విధించిన ఈ శిక్షను అనుభవిస్తున్నాను. నిన్ను నా ప్రాణంగా ప్రేమించాను. నేను కోరుకున్న విధంగా ఆ బ్రహ్మదేవుడు నిన్ను నా కోసం సృష్టించాడనుకున్నాను. నా ప్రేమను ఎలా మర్చిపోగలిగావు? నీ ప్రేమ విషయం చెబితే నా గుండెల్లో తుప్పు పట్టిన కత్తిని దించినంత బాధ అనిపించిందే. రేపు నా కళ్ళ ముందే నీ పెళ్లి జరుగుతుంది. ఆ దృశ్యాన్ని నేనెలా చూడాలి? చూడకుండా ఎలా ఉండగలను? ఏం చెయ్యను స్వప్న. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను మనసారా ప్రేమించాను. నువ్వు నాకు దక్కకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలని నీ నెత్తి మీద అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇది సినిమా కాదు, జీవితం. రఘునాథ్ కళ్ళ నుంచి నీళ్లు చెంపల మీదకి ధారాపాతంగా కారిపోతున్నాయి. అతని మీద అతనికి అసహ్యం అనిపించింది. వెంటనే వెళ్ళి ఆ జయరాంని హత్య చేసి తన స్వప్నను దక్కించుకోవాలనిపించింది. కానీ ఏమీ చెయ్యలేకపోయాడు. భరించలేని తలనొప్పితో తల పట్టుకుని కూర్చుండిపోయాడు. మాధవరావు గారు, ఆయన భార్య జయంతి స్వప్నను రఘునాథ్కు పెళ్లి చేసుకోమని ఎన్ని విధాల నచ్చచెప్పాలో అన్ని విధాలా చెప్పారు. తన స్నేహితుడికి ముఖమెలా చూపించాలన్న మానసిక క్షోభతో ఆయన మంచమెక్కారు. జయంతి కూతురు మనసు మార్చలేక, భర్త వేదన చూడలేక తనలో తను కుమిలిపోతోంది. రామారావు గారు వచ్చారు. మాధవరావు గారికి జ్వరంగా ఉందని చూడటానికి. స్నేహితుడిని చూడగానే మాధవరావు గారు ఉప్పెనలా పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకోలేక స్నేహితుడి చేతుల్లో ముఖం దాచుకున్నారు. మాధవ, ఎందుకురా బాధపడతావు? మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయా? నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయంటారు. నిజమేమో. వాళ్ళిద్దరికీ పెళ్ళి రాసిపెట్టి లేదనుకోవాలి. నేనైనా స్వప్న సంతోషాన్ని కోరుకుంటాను. స్వప్న కోరుకున్న తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్విలా మొండిగా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకుండా బాధపడితే అమ్మాయి మనసెంత బాధపడుతుందో ఆలోచించు. నా మాట విను. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించు. నేను నిన్ను అర్థం చేసుకోలేంత మూర్ఖుడిని కాదు. నువ్వు నన్ను గురించి బాధపడుతున్నావని నాకు తెలుసు. ఇంకేం ఆలోచించకుండా వాళ్ళ పెళ్ళికి ముహూర్తం పెట్టించు. రఘునాథ్కు నేనేమని సమాధానం చెప్పగలనురా? బాధగా అన్నాడు. కొంతకాలం బాధపడతాడు. తర్వాత వాడికి కూడా పెళ్లి జరిపిస్తే భార్య ప్రేమలో గతాన్ని మర్చిపోతాడు. రఘునాథ్కు నేను చేసిన అన్యాయానికి దేవుడు కూడా నన్ను క్షమించాడు. స్వప్న పెళ్లి జరగకముందే నేను చచ్చిపోతే ఎంత బాగుంటుంది. కన్నీటితో అంటున్న మాధవరావు గారి చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా నిమురుతూ, మాధవ, ఎన్నడూ నా ముందు ఇలా మాట్లాడకు. బాధగా అంటున్న స్నేహితుని వైపు కన్నీటితో చూశారు మాధవరావు గారు. స్వప్న పెళ్లి జరుగుతోంది. పెళ్లి పట్టుచీరలో కాటుక రేఖలు దిద్దిన విశాలమైన కళ్ళు మరింత విశాలంగా మీనాల్లా ఉన్నాయి. బ్యూటీ క్లినిక్ నుంచి వచ్చిన శారద చేసిన ప్రత్యేకమైన అలంకరణలో స్వప్న అందాల రాశిలా దేవకన్యలా మెరిసిపోతోంది. మాధవరావు గారి ముఖంలో విషాద ఛాయలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. జయంతి బాధను దాచుకుని పైకి గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. రామారావు గారు, ఆయన భార్య మాలతి దగ్గర నుండి పెళ్లి పనులు జరిపిస్తున్నారు. ఒక మూలగా నిలబడి స్వప్న పెళ్లి చూస్తున్నాడు రఘునాథ్. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. వధూవరులకు మధ్య అడ్డంగా ఉంచిన తెర తొలగించారు. సాన మీద కాలు తాకించారు. బెల్లం, జీలకర్ర నెత్తిమీద పెట్టారు. బ్రాహ్మణుడు అందరికీ అక్షింతలు పంచిపెడుతున్నాడు. ఫోటోలు తీస్తున్నారు. భజంత్రీలు వాయిస్తున్నారు. వరుడు వధువు మెడలో మంగళసూత్రాలు కట్టడానికి లేచాడు. బ్యాండ్ మేళం మోత గుండె మీద ఇనప సుత్తితో బాదుతున్నట్లుగా ఉంది రఘునాథ్కు. బాధను చాలాసేపటి నుంచి బిగబట్టి ఉంచటం మూలంగా అతని కళ్ళు ఎర్రగా రక్తపు ముద్దల్లా ఉన్నాయి. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న సంతోషంతో స్వప్నముఖం వెలిగిపోతోంది. ఆమె పెదవుల మీద చిరుదరహాస చంద్రికలు వెల్లివిరుస్తున్నాయి. జయరాం వంగి స్వప్న మెడలో 3 ముళ్ళు వేశాడు.
ఆ క్షణంలో రఘునాథ్కు శరీరాన్ని మంటలో పెట్టి కాలుస్తున్నట్లుగా అనిపించింది. అతని కళ్ళు రక్తాశ్రువులను కారుస్తున్నాయి. తన చేతిలో నక్షింతలను వధూవరుల వైపు విసిరాడు. భారంగా అక్కడి నుంచి కదిలి ఇంటికెళ్ళి లాన్లో కూర్చున్నాడు. సమ్మోహనకరంగా అలంకరించుకున్న స్వప్న మొదటి రాత్రి కోసం ప్రత్యేకంగా మల్లెపూలతో అందంగా అలంకరించిన గదిలోకి అడుగుపెట్టింది. ఆమె కంటే ముందుగా ఆమె బట్టల మీద నుంచి సెంటు పరిమళాలు ఆ గదిలో వ్యాపించాయి. స్వప్న ముఖంలోని కాంతి, ఆమె కళ్ళల్లోని కోరిక జయరాంని పరవశుణ్ణి చేశాయి. సిగ్గుబరువుతో మూసుకుపోతున్న కనురెప్పలను బరువుగా ఎత్తి భర్త ముఖంలోకి చూసింది స్వప్న. ఆ నవ్వు అతని గుండెల్లోకి దూసుకుపోయింది. ఆమెకు దగ్గరగా వచ్చాడు. అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది. తెరిచి ఉన్న కిటికీలో నుంచి ప్రవేశించిన చిరుగాలులు చిలిపిగా వాళ్లను తాకాయి. ఇరువురి మేనులు పులకించాయి. అతను పూర్తిగా ఆమెను కౌగిలించుకున్నాడు. అతని హృదయం మీద ఆమె తల, అతని చేతులు ఆమె వీపును చుట్టుకున్నాయి. ఇరువురు ఒకరిని ఒకరు అనురాగంగా అల్లుకుపోయారు. ఎన్నో కబుర్లు దొల్లిపోతున్నాయి. ఎన్నో అనుభూతులు ఆనందంగా పంచుకుంటున్నారు. పెదవుల దగ్గర పెదవులు, వాటి మధ్య ఎన్నెన్నో ఊసులు. మరో గంట గడిచింది. స్వప్నను చుట్టుకున్న సిగ్గుతెరలు తొలగిపోయాయి. ఆవేశం అనుభవంగా మారింది. ఒకరి కోసమే ఒకరు సృష్టించబడినట్టుగా ఇరువురు ఒక్కటే అన్న భావంలోకి దూసుకుపోయారు. నో నో, అలా జరగటానికి వీల్లేదు. స్వప్న నా సొంతం అంటూ అరిచాడు రఘునాథ్. ఒక్కసారి చుట్టూ చూశాడు. స్వప్న పంచుకోబోయే అనుభూతుల్ని గురించి నేను ఊహించుకుంటూ అంతసేపు ఊహాలోకంలో మునిగిపోయానా అనుకున్నాడు. స్వప్నను గురించిన ఆలోచనలతో అతనికి పిచ్చెక్కేలా ఉంది. భరించలేని బాధ. ఆ బాధ నుంచి ఎలా విముక్తి చెందాలో అతనికి తోచలేదు. మై గాడ్, స్వప్నకు పెళ్లి జరిగి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు. ఈ ఒక్కరోజుకే ఈ బాధను భరించలేకపోతున్నానే. ఇక ముందు కొన్ని వేల రోజులు గడపాలి. ఈ రోజులన్నీ ఎలా గడవాలి? ఈ మరణయాతన అనుభవించే కంటే ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని చావటం మంచిదేమో. ఇప్పటికే కుమిలిపోతున్న అమ్మా నాన్న కోసమైనా ఈ అగ్నిని గుండెల్లో దాచుకుని బ్రతకాలి. తప్పదు అనుకుంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని రోధించాడు రఘునాథ్. నిరంతరం కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆ పరిభ్రమణంతో రోజులు వారాలు నెలలు సంవత్సరాలుగా మారిపోతుంటాయి. హఠాత్తుగా గుండెపోటుతో రామారావు గారు చనిపోయారు. ఆయన పోయి సంవత్సరమైనా నిండకముందే మానసికమైన బాధతో రఘునాథ్ అమ్మగారు కూడా పోయారు. తల్లిదండ్రుల మరణం, స్వప్న పెళ్ళి అతన్ని బాగా కృంగదీశాయి. ఆ సమయంలో అతన్ని కంటి పాపలాగా కాపాడారు మాధవరావు గారి దంపతులు. స్వప్నను మరిచిపోయే ప్రయత్నంలో తనకు తానుగా ఎన్నో పనులు సృష్టించుకుని నిమిషం తీరిక లేకుండా యంత్రంలా జీవితాన్ని గడపటానికి అలవాటు పడ్డాడు. పగలు రాత్రి బిజినెస్సే అతని ప్రపంచమైంది. అతని శ్రమ ఫలించింది. పట్టిందల్లా బంగారమైంది. ఫ్యాక్టరీకి దగ్గరగా ఆధునికమైన అన్ని సౌకర్యాలతో 8 లక్షలు పెట్టి బంగళా కట్టించి స్వప్న నిలయం అని పేరు పెట్టాడు. వాళ్ళ అమ్మగారి పేరుతో హై స్కూలు, వాళ్ళ నాన్నగారి పేరుతో హాస్పిటల్ కట్టించాడు. రఘునాథ్ చిన్నతనం నుంచి వాళ్ళింట్లో ఉన్న వంట మనిషి నాయర్ రఘునాథ్ను కనిపెట్టుకొని ఆ బంగాళాలో ఉంటూ అతనికి వండి, అతను ఏ సమయానికి వచ్చినా ప్రేమగా వడ్డించి ఆలనా పాలనా చూస్తున్నాడు. రోజుకొక్కసారైనా మాధవరావు గారు రఘునాథ్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. ఎలాగైనా రఘునాథ్ పెళ్లి జరిపించాలని ఆయన తాపత్రయం. రఘునాథ్కి స్వప్నను చూడాలని ఉన్న జయరాం భార్యగా ఆమెను చూడలేక మాధవరావు గారింటికి రావడం మానేశాడు. అతని బాధ అర్థం చేసుకున్న మాధవరావు గారు కూడా అతన్ని రమ్మని బలవంతం చేయటం మానుకున్నారు. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా గతం తాలూకు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు రఘునాథ్. కొన్ని సంవత్సరాల గతం కొన్ని రోజుల్లో మర్చిపోవటం సాధ్యమవుతుందా? రోజులో ఏ కొద్దిసేపైనా విశ్రాంతి దొరికితే ఆ కాస్త సమయంలో మనస్సు స్వప్న వైపు పరుగులు తీస్తుంది. మనస్సు బరువెక్కుతుంది. బాబు అన్న నాయర్ పిలుపుతో గతంలో నుంచి తేరుకున్నాడు రఘునాథ్. ఏమిటి? ఉబ్బి ఉన్న అతని కళ్ళను చూడగానే నాయర్ హృదయం బాధతో రెపరెపలాడింది. బాబు, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? భయంగా ఆతృతగా అడిగాడు నాయర్. ఏం లేదు, నన్ను విసిగించొద్దు అన్నాడు రఘునాథ్ విసుగ్గా. ఏం జరగకపోతే ఎందుకలా ఉన్నారు బాబు? జరిగింది ఎలా చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది రఘునాథ్కు. ఏం జరిగిందో అని భయంతో నాయర్ గుండె దడదడలాడింది. ఏం జరిగింది బాబు? భయంగా అడిగాడు. స్వప్నను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట నిన్న ఉదయం.
దేవత లాంటి స్వప్నమ్మకు పిచ్చెక్కిందా? నిజమా బాబు? నిజమే. మనకు కూడా తెలియనియలేదే. మనకెందుకు తెలియనిస్తారు? వాళ్ళు మనుష్యులు కాదు, రాక్షసులు. స్వప్నకు మతిపోయేలాంటి పరిస్థితులు సృష్టించి ఆమెను హాస్పిటల్ పాలు చేశారు. 2 చేతుల్లో ముఖం దాచుకుని రోధించాడు రఘునాథ్. నాయర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వప్న దురదృష్టం కొద్దీ ఈ 4 రోజుల నుంచి నేను ఊళ్ళో లేను. నిన్న ఉదయమే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. మీరెళ్ళి స్వప్నను చూసొచ్చారా? చూశాను. ఎలా ఉంది బాబు? ఆతృతగా అడిగాడు. స్పృహలో లేదు. డాక్టర్ ఏమంది? పెద్ద డాక్టర్ జయ నాగరాజ్ అనే ఆమె నాకు బాగా తెలుసు. ఆమె చూస్తోంది స్వప్నను. పూర్తిగా తెలివిలోకి వచ్చిన తర్వాత అన్ని పరీక్షలు చేసి విషయం చెబుతానంది. బాగా నీరసంగా ఉంది. తెలివి వస్తూ పోతూ ఉంది. హాస్పిటల్లో ఎవరున్నారు ఆమె దగ్గర? దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కంటారు. ఆ భగవంతుడే స్వప్నకు దిక్కు. ఆయనే ఆమెను కాపాడాలి. భర్త అయినా ఆమె దగ్గర లేడా? వాడా ఆమెకు భర్త కాదు. స్వప్న జీవితంతో ఆడుకుంటున్న రాక్షసుడు వాడే. ఆమెకు మతిపోయేలా చేశాడు. ఆమె పిచ్చిది కావటమే ఆ దుర్మార్గుడు కోరుకునేది. కట్టుకున్న భర్త అంత దుర్మార్గానికి పాల్పడ్డా? అయినా స్వప్నమ్మకు పిచ్చెక్కితే అతనికొచ్చే లాభం ఏమిటి? స్వప్న ఆస్తి దాదాపు 60 లక్షలకి పైగా ఉంటుంది. ఆమెకు మతిస్థిమితం లేకపోతే ఆస్తి మీద అధికారాలు అన్నీ అతనికి వస్తాయి. అందుకే ఆ దుర్మార్గుడు అంత ద్రోహం తలపెట్టాడు స్వప్నకు. అటువంటి దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు, జైలుకు పంపించాలి. స్వప్న మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అనిపించింది. మంచానికి అంటుకుపోయి ఉంది అన్నాడు ఏడుస్తూ. సమయం రాత్రి 7 గంటలు దాటింది. విశాఖలోని మెంటల్ హాస్పిటల్ వాతావరణం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. విశాలమైన కొన్ని ఎకరాల స్థలంలో కట్టబడింది హాస్పిటల్. ఆ హాస్పిటల్ ఒక రూమ్లో ఒంటరిగా కూర్చునుంది. మూసి ఉన్న తలుపుల వైపు చూస్తూ ఏడ్చి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. జీవితం ఒక నాటకం. ఇందులో మనం మన వంతు పాత్రను నిర్వహిస్తున్నాం అన్నారు షేక్స్పియర్. ప్రతి మనిషి జీవితం ఒక నాటకమే అయినా కొంతమంది జీవితాలు ఊహలకందని మలుపులు తిరుగుతూ మరింత నాటకీయంగా ఉంటాయి. అందుకు స్వప్న జీవితమే ఉదాహరణ. ఆగర్భ శ్రీమంతురాలిగా పుట్టి అష్టైశ్వర్యాలు అనుభవించి ఏసీ రూముల్లో పట్టుపరుపుల మీద జీవితాన్ని గడిపిన స్వప్న ఈరోజు మెంటల్ హాస్పిటల్లో కొబ్బరి పీచు పరుపు మీద కూర్చునుంది పిచ్చిదానిలా. జయరాం, నిన్నెంతగా ప్రేమించానో, ఇప్పటికీ నిన్ను చూడాలని తప్పించిపోతోంది నా మనస్సు. మనుషుల్లో నీలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా? ఇంత జరిగినా నా గుండె ఇంకా బద్దలవ్వదేం? నేనింకా చావకుండా బ్రతికున్నానేం? గోడ కానుకొని కూర్చుని ఏడుస్తూ తనలో తను అనుకుంది. ఆమె మనస్సు గతం వైపు పరుగు తీసింది. జయరాంతో స్వప్న జీవితం అద్భుతంగా మనోహరంగా గడిచిపోతోంది. ప్రపంచమంతా జయరాంగా కనిపిస్తుంది. జయరాం పెళ్లి చేసుకోవటం ఆలస్యం. ఎన్నో వెన్నెల రాత్రుళ్ళు వృధా చేసుకున్నాను అనుకుంది. పెళ్ళి అయిన తర్వాత చదువు మానేసింది. జయరాం గురించి తండ్రైనా తేలిగ్గా మాట్లాడితే సహించలేకపోయేది. అతని మీద ఈగను కూడా బాలనిచ్చేది కాదు. ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా ఉండేది కాదు. వాళ్ళమ్మను కూడా భోజనం పెట్టనిచ్చేది కాదు. తనే స్వయంగా దగ్గర కూర్చొని కొసరి వడ్డించేది. పగలు రాత్రి అని తేడా లేకుండా అతనెదురుగా ఉంటే మైమర్చిపోయేది. జయరాం పేదవాడైనా భార్యను సుఖపెడుతున్నాడు, అంతే చాలనుకుని తృప్తి పడేవారు మాధవరావు గారి దంపతులు. జయరాం మామగారింట్లోనే పూర్తిగా మకాం పెట్టాడు. వాళ్ళమ్మ చెల్లి అంతకు ముందు నుంచి ఉంటున్న చిన్న అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. జయరాం 1 గంట వాళ్ళమ్మ చెల్లిని చూడడానికి వెళ్తే ఆ ఆలస్యాన్ని కూడా భరించలేకపోయేది. ఒక్క క్షణం అతను తన కళ్ళ ముందే ప్రతి క్షణం ఉండాలనుకునేది. వాళ్ళిద్దరూ వేరుగా ఉంటున్నారు. వాళ్ళ ఆలనా పాలనా చూడకపోతే ఎలా అన్న ఆలోచన ఉండేది కాదు స్వప్నకు. పెళ్లి వయసు వచ్చిన కూతురితో జయరాం అమ్మగారు ఒంటరిగా ఉండటం మాధవరావు గారికి బాధ అనిపించి తనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లకు నచ్చజెప్పి ఉంటున్న ఇల్లు ఖాళీ చేయించి తమ ఇంట్లో పెట్టుకున్నారు. జయరాం అమ్మగారు చాలా మంచిది. మాధవరావు గారు అన్నయ్య అని పిలిచేది. తోబుట్టువులు ఎవరూ లేని మాధవరావు గారిని ఆ పిలుపు అమృతంలా అనిపించేది. స్వంత తోబుట్టు కంటే ఎక్కువగా అభిమానంతో చూసేవారు. ఆమెను లక్ష్మిది కూడా సర్దుకుపోయే మనస్తత్వం. ఇద్దరికిద్దరూ మంచివాళ్లు కావటంతో ఇంట్లో ఏ చిన్న సమస్య కూడా తలెత్తేది కాదు. జయరాం అమ్మగారికి లక్ష్మికి ఏ లోటు లేకుండా చూసేవారు మాధవరావు గారు. జయంతి కూతురికి
రూపాయల బట్టలు కొంటే లక్ష్మికి కూడా అంతే సమానంగా కొనేది. జయరాంకి ఇప్పుడు ఆర్థికమైన బాధ లేదు. తల్లి ఆరోగ్యం గురించి కానీ, చెల్లెలు పెళ్లి గురించి కానీ సమస్య లేదు. అతని అంతస్తు పెరిగింది, హోదా పెరిగింది. అంతకుముందు వారానికి ఒక జత బట్టలు మార్చేవాడు. ఇప్పుడు ఉదయం ఇస్త్రీ బట్టలు వేసుకుంటే సాయంత్రానికి మార్చేస్తున్నాడు. స్వప్న అతని కోసం ఎన్నో రకాల బట్టలు కొన్నది. బూటు కలరు తగ్గినా, చెప్పులు కొంచెం నలిగినట్టు అనిపించినా తనే స్వయంగా షాప్కి వెళ్ళి 10 జతలు కొని తెచ్చేది. అతని బట్టల దగ్గర నుంచి వాడే సెంటు పరిమళాల వరకు ఆమె తెచ్చేది. అతని కోసం కూతురు పెట్టే ఖర్చులు చూసి స్వప్న ఇంతగా అతిగా ప్రవర్తిస్తుంది అనిపించినా ఖర్చు తగ్గించమని కూతురుతో చెప్పలేక, ఉన్నదంతా దానికేగా, ఎలా ఖర్చు చేసుకున్నా 4 తరాల వరకు సరిపోతుందనుకుని మౌనంగా ఉండేవారు మాధవరావు గారు. డబ్బు తెచ్చిన ప్రత్యేకతతో ఖరీదైన బట్టల్లో హుందాగా కనిపిస్తున్నాడు. స్వప్న దృష్టిలో అతను యువరాజు. అతను చేస్తున్న గుమాస్తా ఉద్యోగం మాన్పించి అతన్ని ఫ్యాక్టరీకి మేనేజర్ని చేసింది. వాళ్ళ డాడీ చేత అతని కోసం ప్రత్యేకంగా కారు కొనిపించింది. సాయంత్రం 4 గంటలు కాగానే మాధవరావు గారు జయరాంని ఇంటికి పంపిస్తారు. రాగానే ఇద్దరూ కలిసి సినిమాకో షికారుకో వెళ్తారు. లేకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంటారు. జయరాంకు స్వప్న అందించే సుఖం, సౌఖ్యం మూలంగా ప్రేమంటే ఏమిటో తెలిసింది. అతనికి ఆమెను చూడగానే కోరిక ఒళ్ళు విరుచుకుంటుంది. స్వప్నకు మాత్రం అతనితో ఎప్పుడూ కబర్లు చెప్తూ, అతను మాట్లాడుతుంటే అతని కళ్ళల్లోకి చూస్తూ కూర్చోవాలనుకుంటుంది. భార్యాభర్తల మధ్య శృంగార బంధం అనే ఉద్దేశంతో అతనుంటాడు. అంతకు 1000 రెట్లు మించిన అనుబంధం ప్రేమ అనుకుంటుంది స్వప్న. రోజులు గడిచిపోతున్నాయి. స్వప్నకు ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు చీకటి పడుతుందో తెలియనంత వేగంగా గడిచిపోతున్నాయి రోజులు. ప్రపంచంలో తన భర్త అంత గొప్పవాళ్ళు, అంతకు మించిన శృంగార రసిక చక్రవర్తి లేడనుకుంటుంది స్వప్న. తనను తన భర్త ప్రేమిస్తున్నంతగా ఇంకే భర్త తన భార్యను ప్రేమించలేడు. 1 గంట అతను ఆలస్యంగా వస్తే భరించలేదు. అతని మాటల్లో కానీ, అతను చూపించిన ప్రేమలో కానీ ఏ కాస్త మార్పు కనిపించినా ఆమె భరించలేదు. అంతేకాదు, అతను కాస్త అలసిపోయినట్టు కనిపించినా సహించేది కాదు. స్వప్న, నన్ను గురించి ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో తెలుసా? స్వప్నను గుడ్డల మీదికి లాక్కుంటూ అన్నాడు జయరాం. ఏమనుకుంటున్నారేమిటి? అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ గోముగా అడిగింది స్వప్న. నేను నీ మైకంలో పడిపోయి వాళ్లను మర్చిపోయానంట. ఇంత త్వరలో మీ ఆవిడ నిన్ను ఎలా కొంగున ముడివేసుకోగలిగిందిరా అని ఆశ్చర్యపోతున్నారు. అందరూ అలా అనుకోవటం వరకే. వాళ్ళన్న మాటల్లో అబద్ధమేముంది? నీ కొంగుముడిలో చిక్కుకుపోయి నువ్వే ప్రపంచం అనుకుంటున్నానా లేదా? చిరునవ్వుతో స్వప్న పెదవులు విచ్చుకున్నాయి. కొంతకాలానికి నీ ప్రేమలో నన్ను నేనే మర్చిపోతానేమో స్వప్న, ఆమె అదరాలను మునిపళ్లతో అందుకుంటూ అన్నాడు. ఒకరి ప్రేమలో ఒకరు తన ఉనికిని మర్చిపోయి గడపగలగటమే ప్రేమ. అతని క్రాఫ్ చెరుపుతూ అంది. అతని చేతులు ఆమె చుట్టూ మరింత బిగుసుకుంటున్నాయి. మళ్ళీనా? నీ శరీరం నా శరీరాన్ని తాకితే చాలు, నా శరీరంలో విద్యుత్ ప్రవహిస్తుంది. వద్దండి, గోముగా అంది. నాకు కావాలండి, ఆమెను అనుకరిస్తూ అన్నాడు. పగలు రాత్రినా నువ్వు నా వెంటపడి పెళ్లి చేసుకుంది ఇందుకేగా? ఆమె వైపు చిలిపిగా కన్నుగీటుతూ అన్నాడు. ఛే, పోండి, అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది. పోండి అంటే రండి అని అర్థం. ఆమెను మరింత గాఢంగా కౌగిలించుకున్నాడు. వద్దండి, గోముగా అంటూనే అతనికి మరింతగా హత్తుకుపోయింది స్వప్న. ఇష్టంగా, ప్రియంగా పువ్వుల అతని బలమైన చేతుల మధ్య నలిగిపోయింది. అలసిపోయిన ఆమె కనురెప్పల మీద మృదువుగా చుంబించి పక్కకు తిరిగి పడుకున్నాడు జయరాం. ఇంటికొస్తుంటే జయరాంకి స్నేహితుడు మోహన్ కనిపించాడు. అతనితో కలిసి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి మాట్లాడొచ్చేసరికి చాలా ఆలస్యమైంది. భర్తతో కలిసి సినిమాకు వెళ్ళటానికి తయారై కూర్చుంది స్వప్న. అతను వచ్చేసరికి 7 గంటలు దాటింది. దాంతో ఆమెలో కోపం తారాస్థాయికి చేరుకుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. జయరాం బెడ్రూమ్లోకి వచ్చిన అలికిడి వినిపించిన స్వప్న కళ్ళు తెరవలేదు. బెడ్ మీద నుంచి లేవలేదు. స్వప్న మృదువుగా పిలిచాడు. స్వప్న పలకలేదు. కోపం వచ్చిందా? ఆమెను ఆనుకొని కూర్చుంటూ అడిగాడు. సమాధానం చెప్పకుండా గోడవైపుకు తిరిగి పడుకుంది. నువ్వు మాట్లాడకపోతే నేను ఉండగలనా అన్నాడు భుజం మీద చెయ్యేసి ప్రేమగా. అప్పటికీ మాట్లాడకపోయేసరికి బలవంతంగా ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. 1 గంట దాకైనా అతనితో మాట్లాడకూడదనుకుంది. కానీ భర్త కళ్ళల్లోకి చూడగానే అతనితో మాట్లాడకుండా ఉండలేకపోయింది.
ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? స్వప్న కోపానికి కారణం ఇదేనని అతనికి తెలుసు. మోహన్ కనిపించాడు స్వప్న, నెల రోజుల తర్వాత కనిపించాడు కదా అని వాడు బలవంత పెడితే వాడితో కలిసి హోటల్కి వెళ్ళాను, అందుకని కాస్త ఆలస్యమైంది. ఆ మోహన్ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాడు, నా సమయాన్ని పాడు చేస్తుంటాడు, అతను శత్రువు అయ్యాడు నాకు అంది ఉక్రోషంగా. సారీ స్వప్న, ఇదొకటి నేర్చారు. నేను బాధపడతానని తెలిసిన ఆలస్యంగా రావటం, సారీ స్వప్న అని తేలిగ్గా చెప్పటం మీకు అలవాటైపోయింది. సారీ చెప్పకపోతే నీ కోపం తగ్గదుగా లాలనగా ఆమె ముంగురులు సవరించాడు. అంటే మీరు బాధపడి నన్ను అనునయించడానికి కాదన్న మాట నాకు సారీ చెప్పేది. అబ్బా స్వప్న, నీతో ఎలా మాట్లాడాలో, మన పెళ్ళై 2 సంవత్సరాలైనా నాకు అర్థం కావటం లేదు. ఏం మాట్లాడితే ఏం కోపం వస్తుందో అని భయపడి నువ్వు మౌనంగా ఉంటే నాతో ఎందుకు మాట్లాడలేదని గొడవ చేస్తావు. ఎలా నీతో? మీరు ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష ఏమిటో తెలుసా స్వప్న? ఒక చిన్న కోరిక, నువ్వే శిక్ష అయినా వెయ్యి, నువ్వు మాత్రం నా పక్కనే ఉండాలి. అతని మాటలకు ఆమె మనస్సు కరిగిపోయింది, కోపం ఎగిరిపోయింది. ఇంకెప్పుడు ఆలస్యంగా రారుగా? అప్పుడప్పుడు తప్ప అన్నాడు నవ్వుతూ. అదిగో మళ్ళీ కోపంగా చూసింది. అమ్మో అలా చూడకు, ఆ చూపంటే నాకు భయం. ఇంకెప్పుడు ఆలస్యంగా రాను. నా మనసును అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు రావటం 1 గంట ఆలస్యమైతే చాలు, 1 సంవత్సరం గడిచినట్టు అనిపిస్తుంది నాకు. మీలో ఏ కాస్త మార్పు కనిపించినా నేను భరించలేనండి. అతని ఛాతీ మీద నల్లగా రింగులు తిరుగున జుట్టును చేత్తో పట్టి లాగుతూ అంది. నీ మనసు నాకు తెలుసు స్వప్న, నేను నిన్ను బాధ పెట్టాలని కానీ ఏడ్పించాలని కానీ ఆలస్యంగా వస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడతావని స్నేహితుల్ని కలుసుకోవటానికి వెళ్ళటం మానుకున్నాను. నాకెంతో ఇష్టమైన క్రికెట్ ఆడటం మానేశాను. ప్రాణ స్నేహితుడు కనిపిస్తే పారిపోయి ఎలా రాను చెప్పు? కొద్దిసేపు మాట్లాడి వచ్చేయొచ్చుగా, గంటలు గడపాలా? మాట్లాడుతుంటే అనుకోకుండా టైం గడిచిపోతుంది. మీకు గడిచిపోతుంది బాగానే ఉంది, కానీ ఇక్కడ నాకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గంటలా గడుస్తుంది. నేను చాలా అదృష్టవంతుని స్వప్న. ఎందుకో నన్ను గురించి ప్రతిక్షణం ఆలోచించే నువ్వున్నావు. ఏ రోజుకు ఆ రోజు మొదటి రాత్రిలా తృప్తిగా గడిచిపోతుంది నా జీవితం. ఈ సంతోషానికి మించిన సంతోషం ఇంకేముంటుంది చెప్పు? అతని మాటల్లో సహజత్వం కనిపిస్తోంది. స్వప్న, ఏమిటి? కోపం పోయిందా? నా కోపానికి మిమ్మల్ని చూస్తే భయం, మీరు కనిపించగానే ఎగిరిపోతుంది అంది నవ్వుతో పువ్వులా విచ్చుకున్న ఆమె నోటిని తన నోటితో మూశాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన జయరాం బట్టలు కూడా మార్చుకోకుండా బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు. అతను రావటం చూసి అక్కడికి వచ్చిన స్వప్న సీరియస్గా ఉన్న అతని ముఖం చూసి, వెళ్ళిన పని ఏమైందండి అంది. ఆ సంబంధం వదులుకోవటం మంచిది స్వప్న. ఎందుకండి? అన్ని విధాలా మన లక్ష్మికి అనుకూలమైన సంబంధం వదులుకుంటే ఇంతకంటే మంచి సంబంధం వస్తుందనా? ఇంతకంటే మంచి సంబంధం లక్ష్మికి నేను తేగలను. మరే కారణంగా వదులుకుందామని అనుకుంటున్నారు? పిల్లాడు బాగున్నాడు, బ్యాంకులో మంచి ఉద్యోగం, వెనక ఆస్తిపాస్తులున్నాయి. వాళ్ళు ₹1,00,000 కట్నం కావాలన్నారు. నాన్నగారు లక్ష్మికి కట్నంగా ₹1,00,000 ఇద్దామని ఎప్పుడో చెప్పారుగా. ఇంకా ఆలస్యం ఎందుకండి? వెంటనే ముహూర్తం పెట్టించండి. కట్నం కాక లాంఛనాలు అవి ఘనంగా జరిపించాలన్నారు. ఆడపడుచు కట్నం 5,000 ఇవ్వాలంట. లక్ష్మికి మనం కనీసం 30 తులాలైనా బంగారం పెట్టాలంట. కట్నం డబ్బు మామయ్యను అడగటానికే నాకు సిగ్గుగా ఉంది. పెళ్లి ఖర్చులకు, లాంఛనాలకు, బంగారానికి ఇంకో ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. నా తాహతకు తగిన సంబంధం చూస్తానంటే కాదన్నావు. ఇప్పుడు చూడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? వాళ్ళు అడిగింది 30 తులాల బంగారమే. మా అమ్మది కాక నా కోసం చేయించిన నగలు దాదాపు 100 తులాలుంటాయి. నా బంగారం ఇస్తాను. పెళ్లి ఖర్చులు, లాంఛనాలు అన్నీ అమ్మా నాన్నగారే చూసుకుంటారు. స్వప్న, 1000 జన్మల పుణ్యఫలంతో నిన్ను పెళ్లి చేసుకున్నానేమో. పొగడ్తలు మానేయండి. పొగడ్తలు కాదు స్వప్న, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా అంతస్తు పెరగటం కాదు, నా చెల్లెలు కూడా గొప్పింటి కోడలు కాబోతోంది. నువ్వు నా జీవితంలోకి ప్రవేశించకపోతే ఏ గుమాస్తాకో లక్ష్మినిచ్చి పెళ్లి చేసేవాడిని. దాని భవిష్యత్తుకు బంగారు బాట వేశావు. మా కుటుంబం అంతా నీకు రుణపడి ఉంటుంది స్వప్న. స్వప్న చేతిని తన పెదవుల కాంచుకుంటూ అన్నాడు. ఇది నా బాధ్యత. ఉప్పొంగే ఆనందంతో, భాషకందని భావాలతో ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు. ఎదురింటి డాబా మీద చదువుకుంటున్న అమ్మాయిలున్నారు చూడండి, మన వైపు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్నది మనిద్దరమే అన్నట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు దగ్గరకు తీసుకోబోతారు. వాళ్ళు పాఠాలతో పాటు మనల్ని చూసి ప్రేమ పాఠాలు కూడా నేర్చుకుంటారు. ఆమెను మరింత గాఢంగా గుండెలకి హత్తుకున్నాడు. స్వప్న అతి ప్రయత్నం మీద అతని తప్పించుకుని లోపలికొచ్చింది.
ఆమె వెనకనే లోపలికొచ్చిన జయరాం స్వప్న వారిస్తున్నా వినకుండా బెడ్రూమ్ తలుపులు మూశాడు. లక్ష్మికి అనుకున్న సంబంధమే ఖాయం చేసుకురావడానికి మాధవరావు గారు, జయరాం అమలాపురం వెళ్ళారు. స్వప్న, త్యాగానికైనా ఒక హద్దుంటుంది. నా కోసం ఇంత డబ్బు ఖర్చు చేయటం ఎందుకు? నాకు డిగ్రీ ఉంది. ఉద్యోగం దొరికిన తర్వాత నాకు తగిన తన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇంత కట్నం, నీ బంగారం, ఈ లాంఛనాలు ఇన్ని తీసుకుని పెళ్లి చేసుకోవటానికి నాకే సిగ్గుగా ఉంది. మీ నాన్నగారు నీ కోసం శ్రమపడి సంపాదించిన ఆస్తిని నా కోసం ఖర్చు చేస్తున్నావు. ఈ సంబంధం నిర్ణయించకుండా ఉంటేనే మంచిదనిపిస్తుంది అంది లక్ష్మి బాధగా. లక్ష్మి, నేను నీకు పరాయిదాన్నా? నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించటం మా బాధ్యత. వరకట్నాలు రూపుమాసిపోతాయంటారు. అది ఇప్పట్లో జరిగే పని కాదు. అవినీతిని నిర్మూలించటం, వరకట్నాలను నిషేధించటం మాటల్లోనే తప్ప క్రియాత్మకంగా తొలగించటం సాధ్యం కాదు. నా డబ్బు నీ డబ్బు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడకు లక్ష్మి. స్వప్న, కాబోయే పెళ్లి కూతురు ఇటువంటి చికాకులతో మనసు పాడు చేసుకోకుండా సంతోషంగా హుషారుగా ఉండాలి. నువ్వెంత ఆనందంగా ఉంటే మీ అన్నయ్యకంత తృప్తిగా ఉంటుంది. నీ త్యాగాన్ని భరించలేకపోతున్నాను స్వప్న. త్యాగం కాదు, బాధ్యత అని చెప్పాను. ఇంకా ఆ విషయాలన్నీ వదిలే లక్ష్మి. నా నగలని చూపిస్తాను, అందులో నీకు నచ్చిన వస్తువులు తీసుకో. వద్దు స్వప్న, నేను ఆ పని చెయ్యలేను. మీ అత్తగారికి నీకు 30 తులాల బంగారం పెట్టి నిన్ను పంపుతానని చెప్పాడు మీ అన్నయ్య. నువ్వు బంగారం పట్టుకెళ్ళకపోతే మీ అన్నయ్య మాట పోతుంది. అది నీకు ఇష్టమా? మంచితనంతో నా నోరు ముయ్యాలని చూస్తున్నావు. నీ పెళ్లికి ముహూర్తం నిర్ణయించబోతున్నా ఈ సంతోష సమయంలో సరదాగా ఇద్దరం కలిసి మ్యాట్నీకి వెళ్దాం. ఎలాగో మీ అన్నయ్య వచ్చేసరికి పొద్దుపోతుంది. బోర్గా ఉంది. పిక్చర్కి వెళ్దాం, త్వరగా తయారవు అంది మాట మారుస్తూ. మరో 10 నిమిషాల తర్వాత ఇద్దరు సినిమాకు బయలుదేరారు. పిండారబోసినట్లుగా ఉన్న వెన్నెలలో తడుస్తూ భర్త గుండెల మీద తలపెట్టుకొని పడుకుంది స్వప్న. ఆకాశం వైపు చూస్తూ పడుకున్నాడు జయరాం. అతని కుడి చెయ్యి ఆమె చెంపలు, జుట్టు నిమురుతోంది. వెన్నెల వెలుగుల ముందు తారకల మోములు చిన్నబోతున్నాయి. చల్లటి చిరుగాలి ఆహ్లాదకరంగా ఉంది. స్వప్న, మత్తుగా మూలిగింది స్వప్న. మనకు పెళ్ళై 3వ సంవత్సరం కూడా జరుగుతోంది కదా, నువ్వింకా తల్లివి కాలేదు ఎందుకని? మీరప్పుడే డాడీ అని పిలిపించుకోవాలని కోరికగా ఉందా అంది నవ్వుతూ. మోహన్ పెళ్ళి మన పెళ్ళి ఒకే నెలలో జరిగింది. వాడికప్పుడే 2 పిల్లలు. నా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. మరి మనకెందుకు పిల్లలు పుట్టలేదు? అబ్బా, పుడతారులేండి. పెళ్ళై 5 ఏళ్ళైనా కాలేదు, అప్పుడే పిల్లలు అంటూ కలవరిస్తున్నారేమిటండి? పుట్టకముందు పిల్లలు కావాలనిపిస్తుంది. పుట్టిన తర్వాత వాళ్ళ గొడవ భరించలేక ఎందుకు కన్నామా అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడప్పుడే పిల్లలు కావాలని లేదు. హాయిగా ఇంకా కొంతకాలం నా జీవితాన్ని నాకిష్టమైన రీతిలో గడపాలనుంది. నాకైతే ఎంత త్వరగా కొడుకు పుట్టి నన్ను డాడీ అని పిలుస్తాడా అనిపిస్తుంది. పిల్లలంటే మీకంత ఇష్టమా? చాలా ఇష్టం, మాటల్లో చెప్పలేనంత. మనం ఒకరికి ఒకరంగా ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మన మధ్యకు పిల్లలు రావటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకో చెప్పనా? మీ అపారమైన ప్రేమంతా నాకే దక్కాలి. నాకు పుట్టిన పిల్లలైనా సరే మీ ప్రేమలో భాగం పంచుకుంటే నేను భరించలేనేమో. జయరాం స్వప్న కళ్ళల్లోకి కళ్ళు విప్పార్చుకుని చూశాడు. ఆమె ప్రేమకు అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. నిజమండి, ఇది ప్రేమో పిచ్చో నాకే తెలియదు. మీ మీద మరో ఆడదాని నీడ పడితే చాలు పేగులు తెంపుకున్నంత బాధ అనిపిస్తుంది. స్వప్న, నేను ఏకపత్ని వ్రతుణ్ణి. కలలో కూడా ఇంకెవరిని గురించి ఆలోచించని తెలుసా? మగబుద్ధి లాంటిది. భార్యలు ఎదురుగా ఉన్నంతసేపు ప్రతి మగాడు నేను ఏకపత్ని వ్రతుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి అంటూ కబుర్లు చెబుతారు. భార్య 4 రోజులు పుట్టింటికెళ్తే చాలు వీధిన పడతారు. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు స్వప్న. నన్నెప్పుడైనా ఇంకో అమ్మాయిని గురించి మాట్లాడగా అయినా విన్నావా? నేను చేసే గొడవలకి భయపడి శ్రీరామచంద్రుడిలా ఉంటున్నారు అంది నవ్వుతూ. స్వప్న, చెప్పండి, నా కోరిక తీర్చవు? మీ కోరిక ఏమిటో నాకు తెలియకుండానే తీర్చటం ఎలాగా అంది నవ్వుతూ. నాకు కొడుకు కావాలి. ఇంతసేపు చెప్పినా మళ్ళీ మొదటికొచ్చారా? ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే మంచిదేమో. ఎందుకు? మనకు పెళ్ళై 3 సంవత్సరాలైనా ఇంతవరకు నువ్వు తల్లివి కాలేదుగా. ఏ లోపం లేకపోతే ప్రెగ్నెంట్ ఎందుకు రాదు? పరీక్ష చేయించుకుంటే తెలిసిపోతుందిగా. మా అమ్మకు పెళ్ళైన 4 సంవత్సరాలకి నేను పుట్టానంట. మన పెళ్ళై 4 ఏళ్ళైనా కాలేదు, అప్పుడే ఇంత ఆతృత ఎందుకండి? వాళ్లే పుడతారు. నా మాట వింటావా వినవా? ఇంకో సంవత్సరం వరకు వినను. పోనీ నా సంతృప్తి కోసమైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు?
ఇప్పుడేం మాట్లాడొద్దు. స్వప్న అతనికి చేరువైంది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. లక్ష్మి భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటుంది. ఆమె కూడా అక్కడ ఉద్యోగం రావటంతో ఇంట్లో ఉండటానికని వాళ్ళ అమ్మగారిని తీసుకెళ్ళింది. ఇప్పుడిక జయరాంకి ఏ బాధ్యత లేదు. స్వప్నతో కలిసి సినిమాలకు షికార్లకు తిరగటం. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. స్వప్నకి ఇంకా పిల్లలు పుట్టలేదని మాధవరావు గారి దంపతులకు బాధగా ఉన్నా అప్పుడే వద్దనుకున్నారేమో అనుకుని ఊరుకున్నారు. జయరాం మోహన్ ఇంటికి వెళ్ళేసరికి అతను ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చినట్లున్నాడు. పిల్లలతో ఆడుకుంటున్నాడు. జయరాంని చూడగానే రా జయరాం అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు. కవిత, జయరాం వచ్చాడు, టీ తీసుకురా అంటూ భార్యను పిలిచాడు. డాడీ డాడీ అంటూ మోహన్ పిల్లలిద్దరూ పుష్టిగా ఆరోగ్యంగా చూడముచ్చటగా ఉన్నారు. కవిత 2 కప్పులతో టీ తీసుకొచ్చి చెరో కప్పు అందించింది. ఏమిటమ్మా అలా చిక్కిపోయావు అన్నాడు జయరాం కవితను చూస్తూ. పిల్లలతో నిమిషం తీరటం లేదన్నయ్యా. ఇద్దరూ చిన్నపిల్లలు కావటం మూలంగా రోజంతా వాళ్లతోనే గడిచిపోతుంది. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దవాళ్ళం మనం అల్లరి చేస్తామా చెప్పు? ఏం అల్లరు అన్నయ్య, భరించలేకపోతున్నాను. వీళ్ళిద్దరితోనే చచ్చిపోతుంటే ఈయనగారికి ఇంకా ఆడపిల్ల కావాలంట. నన్ను ఆపరేషన్ చేయించుకొనివ్వటం లేదు. స్వప్న అదృష్టవంతురాలు. ఈ జంజాటాలు లేకుండా సుఖంగా గడుపుతోంది. తనకంటూ ప్రతి మనిషికి పిల్లలుండాలి. ఎవరైనా మీకెంత ఆస్తి ఉందని అడగరు కదా, ఎంతమంది పిల్లలని అడుగుతారు. పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తుంటే ప్రపంచాన్ని జయించినంతగా గర్వంగా ఉంటుంది. నాకైతే జయరాం, నిన్నో మాట్లాడుగుతానేమనుకోవు కదూ? ఏమనుకుంటాన్రా అడుగు అన్నాడు జయరాం. మన సరదాలకు అడ్డుగా ఉంటారని కొంతకాలం వద్దనుకుంటే ఆ తర్వాత అస్సలు పుట్టరు. మనిద్దరి పెళ్ళి ఒకేసారి అయింది. నాకిద్దరు పిల్లలు. మీరు పిల్లలు వద్దనుకొని కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నట్లయితే నా మాట విని ఆ పద్ధతులు మానేయి. అలాంటిదేం లేదురా, నాకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం. మీరిద్దరూ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకూడదు? స్వప్నకు గర్భాశయానికి సంబంధించిన జబ్బేదైనా ఉందేమో. స్వప్నకు చెబితే నా మాట వినిపించుకోవటం లేదు. నీకు తెలిసిన మంచి డాక్టర్ ఉంటే చెప్పు, వెళ్తాం. డాక్టర్ శేషగిరి అని పెద్ద డాక్టర్ ఉన్నాడు. సంవత్సరం క్రితమే లండన్లో చదువు పూర్తి చేసుకుని ఇక్కడ మువ్వలపాలెంలో ప్రాక్టీస్ పెట్టాడు. అతని దగ్గర 25 మంది పిల్లలు లేని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే 20 మందికి పిల్లలు పుట్టారంట. అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న మా ఆఫీస్లో పనిచేస్తున్న రమేష్ భార్య ఇప్పుడు గర్భవతి. ఆ శేషగిరి డాక్టర్ని గురించి అతనే నాకు చెప్పాడు. చాలామంది అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నువ్వు కూడా స్వప్నం తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇద్దరూ పరీక్ష చేయించుకోండి. అతను ఏమైనా దేవుడా ట్రీట్మెంట్ తీసుకోగానే పిల్లలు పుట్టడానికి? పిల్లలు భగవంతుడివ్వాలి. ఒరేయ్, నువ్వే యుగంలో ఉన్నావురా? వైజ్ఞానికంగా పారిశ్రామికంగా మన దేశం ఇంత అభివృద్ధిని పొందింది. పిల్లలు పుట్టడానికి దేవుడు కారణం అనుకుంటున్నావా? ఆడవారిలోనైనా మగవారిలోనైనా చిన్న లోపమున్నా పిల్లలు పుట్టరట. ఆ లోపం ఏమిటో డాక్టర్ తెలుసుకుని ట్రీట్మెంట్ ఇస్తే పిల్లలు పుడతారట. మగాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ అవసరమైతే ఆ మెడిసిన్స్ లండన్ నుంచి రహస్యంగా తెప్పిస్తారట. ఆ ఇంజెక్షన్లు ఇక్కడ దొరకటం కష్టమంట. ఆడవాళ్ళకి ఏదైనా ఆపరేషన్ అవసరమైతే అతనే ఆపరేషన్ చేస్తాడంట. ఆపరేషన్ అక్కర్లేదనుకుంటే మెడిసిన్స్ వాడతాడంట. కాకపోతే అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 2 నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఇదేమిటి? ఇది కొత్తగా ఉంది. అతను మెడిసిన్స్ లండన్ నుంచి రహస్యంగా తెప్పించి వాడతాడంట. స్మగ్లింగ్ ఎలాగో అలాగంట. పాపం పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుగా ఆ విషయం బయటపడితే అతను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అందుకని ట్రీట్మెంట్ విషయం రహస్యంగా ఉంచాలి. రెండోది, అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నంతకాలం మరో డాక్టర్ దగ్గర చూపించుకోకూడదు. ఇతను వాడే మందులు రహస్యంగా లండన్ నుంచి తెప్పించేవు కదా, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ విషయం బయటపడదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ పూర్తి అయ్యేంత వరకు మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. పాపం పిల్లలు లేని వాళ్ళ కోసం అతనంత రిస్క్ తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తుంటే అతన్ని ఎందుకు జైలుకు పంపటం అన్నాడు జయరాం నవ్వుతూ. అతని ట్రీట్మెంట్ మొదలు పెట్టావంటే ముందుగా ఫీజు కింద 10,000, మెడిసిన్స్ కింద 10,000, మొత్తం 20,000 ముందుగా ఇవ్వాలి. అలా ఇస్తేనే ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. మై గాడ్, 20,000? అందులో అతనికి మిగిలేది చాలా తక్కువట. కథ కొనసాగుతుంది.